హాయ్ అండి, వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి. ఈరోజు అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నిన్న నాగల చవితి ఉపవాసం ఉన్నాను కదా, ఈరోజు మరుసటి రోజు ఇంకా ఉపవాసంతోనే ఉన్నాము. పొద్దున్నే చీకట్లోనే లేచి చూడండి అన్ని వంటలు నైవేద్యానికైతే వంటలు చేశానన్నమాట. చిత్రాన్నము, అన్నము, బేళ్ళ పాయసము, పెరుగు అన్ని క్యారియర్ అయితే కట్టుకున్నానండి. ఈరోజు అట్లాగే పుట్టకు నైవేద్యం పెట్టి అట్నుంచి అట్టే మేము కొత్తూరు సుబ్రాయుడికి పోతున్నాం అనమాట. మా ఇంటి దేవుడు శ్రావణమాసంలో నేను నాన్ వెజ్ తినను అనడానికి కారణం ఇదే. మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అయితే ఈ శ్రావణమాసం మొత్తము మేము అక్కడే పూజలు చేస్తాము. ఒక్కసారైనా వెళ్ళి అక్కడికి పూజ చేసుకొని రావాలి. అలాగే మేమైతే కానీ ఈరోజు అన్ని పుట్టకైతే నైవేద్యం తీసుకెళ్తున్నాను. నేను అక్కడి నుంచి వెళ్తాము. అప్పటికైతే కానీ వంకాయ చేశాను, పప్పు, రసము, అలాగే నేను నూగు ముద్దలు కూడా దంచానండి ఈరోజు మళ్ళీ. ఎందుకంటే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెడతామన్నమాట నూగు ముద్దలు, మళ్ళీ చలివిడి, అలాగే పెసరపప్పు నానబెట్టినది, అలాగే బియ్యం పరవాన్నం అది కూడా చేసుకున్నాను. అలాగే పంచామృతం అవన్నీ కూడా కలుపుకున్నాను అనమాట. నేనైతే కదా ఇప్పుడు ఇవన్నీ మొత్తం ప్యాక్ చేసినానండి. పొద్దున్నే అన్నీ ప్యాక్ చేసి ఇంకా నేనైతే కనుక పుట్టకు బయలుదేరుతున్నాము. ఇప్పుడు మేము బయలుదేరి అక్కడి నుంచి అంటే కొత్తూరుకి వెళ్తాము. కొత్తూరు ఎక్కడుంది అని అంటే పాణ్యం దగ్గర రైట్ సైడ్లో, మనం కర్నూలు నుంచి వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని. అక్కడే అనమాట మేము పోయేది. ఇప్పుడైతే ఇవన్నీ మొత్తం ప్యాక్ చేసేస్తానండి. ప్యాక్ చేసేసి అన్నీ ఒక సంచిలో పెట్టేసుకుంటే అయిపోతుంది. నాకేమో పొద్దున్నే పని టైం సరిపోవడం లేదు. ఇప్పుడైతే కన మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఒక గంటన్నర పడుతుంది అనమాట పోయేసరికి. అట్లాగే ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని ఒక పుట్టకి వెళ్ళిపోయినానండి. పుట్ట దగ్గర నైవేద్యం పెట్టి అలాగే స్వామివారికి హారతి ఇచ్చి నా ఉపవాసాన్ని స్వీకరించమని చెప్పేసుకొని అక్కడి నుంచి ఆ రోజు చీర పెట్టుకుంటానండి పుట్టకి. ఇంకా అక్కడ నుంచి బయలుదేరాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి బయలుదేరి వచ్చేసేసినాము మేమైతే కదా. ఇదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఇక్కడనే మేము అభిషేకం తడి బట్టలతో అభిషేకం చేసుకోవాలన్నమాట ఇంటి ఆడవాళ్ళంతా. ఇంకా ఆ రోజైతే ఈరోజైతే కానీ నేను ఇంకా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నాగషష్ఠి అంటండి. చాలామంది వచ్చారు. మామూలుగా అయితే ఎవ్వరు ఉండరు అనమాట. ఆదివారం మంగళవారమే ఇక్కడ చాలామంది ఉంటారు. ఇంకా అప్పుడైతే అసలు మనం దర్శనం చేసుకోవడానికి కూడా టైం ఉండదు. ఇది శివాలయం అండి. అక్కడ అయిపోయిన తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ శివాలయంలో కూడా మేము అభిషేకం చేయించుకుంటాము. అలాగే ఇంకా ఇక్కడికి ఈడ నిత్యం భోజనం పెడతారండి, టిఫిన్ పెడతారు. అలాగే ఇంకా భోజనం కూడా తయారు చేస్తుంటారు. భోజనశాల పక్కన ఎదురుగా ఉంది. అప్పట్లో ఏమీ ఉండేది కాదంటండి. ఇదంతా ఫ్యామిలీ అందరం కలిసిపోయినాం మేము ఇప్పుడు. ఇంకా ఇక్కడైతే కన్నా ఎప్పుడు కూడా ఇక్కడ ఎవ్వరు ఎక్కువ ఉండరండి. ఊరు చాలా చిన్నది, పల్లెటూరు అనమాట. ఇప్పుడు ఇంకా మేలు. అప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా అత్త వాళ్ళు ఇక్కడికి పుట్టింటకలకు వచ్చాము ఫస్ట్. నేను అప్పటి నుంచి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి నెల వెళ్ళేదాన్ని. అలా 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 అలవా నాకు ఇలాగా అలవాటు అయిపోయింది ఇక్కడ. పైగా మనకి అందుబాటులో ఉంది కదా, అందుకని ఇంకా నేనైతే షష్ఠి కృతికలకు వెళ్తానన్నమాట. ఇక్కడ నేనైతే అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. అక్కడ కుదరదు అవన్నీ తీయడానికి అని ఒక తాంబాలంలోనే పెట్టుకున్నాను. మా తోడుకోడలు అయితే కనుక పంచామృతం ఇక్కడ కలుపుతుంది అనమాట. ఇంకా బయట చాలామంది ఉన్నారు కదా, మేము కాసేపు కూర్చోవాల్సింది వచ్చింది అభిషేకాలకి. ఆ తర్వాత ఇక్కడ నుంచి అభిషేకాలు అయిపోయిన తర్వాత ఒక భోజనానికని అన్నీ ఇంట్లోంచి తీసుకెళ్ళాను కదండి. భోజనము తినాలని అప్పటికే 12 అయిపోయింది టైము. ఒక రోజునంతా ఉపవాసం ఉన్నా కదా, బాగా ఆకలేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో నీళ్ళు పారుతూ ఉంటాయన్నమాట. కొత్తూరు నుంచి మళ్ళీ బయలుదేరే రిటర్న్లో చాలా
చాలా బాగుంటుంది అక్కడ నీళ్ళు అంతా, చెట్లు ఉన్నాయన్నమాట. పొలాలలో కూర్చొని భోజనం చేయాలని కూర్చున్నాము మేమైతే. ఇక్కడ వచ్చి దర్శనం అంతా అయిపోయింది మాకి. చాలా బాగా దర్శనం అయింది ఈరోజు మాత్రము. ఎందుకంటే ఈరోజు చాలా విశిష్టంగా చూడండి ఎంత జనాలు వచ్చారంటే, ఇంకా మేము పోయేసరికి అప్పుడు 12 అయిందంటే పొద్దునుంచి చాలామంది ఉన్నారనమాట. ఇక్కడ ఏదైనా కోరుకుంటే జరుగుతాయని మనకి చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరికలు తీర్చే స్వామి అని అంటారు కదా. మనకి మనసులో ఏ కోరిక ఉన్నా కానీ తీరుతాయన్నమాట. చూడండి నీళ్ళు అయితే బాగా నీళ్ళు వదిలినారు కదా వర్షాలకి, అసలు ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయండి. చూడండి నీళ్ళు పొలాలలో ఇక్కడ సైడ్ బోర్ల కన్నా ఎక్కువ కాలువల మీదనే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మేమైతే అందరం భోజనాలు కూర్చున్నామన్నమాట. అందరం భోజనం చేద్దామని, అక్కడ నుంచి భోజనం చేసుకోవాలని చూడండి. భోజనం చేసుకొని ఇంకా అందరము అక్కడి నుంచి మళ్ళీ మేమంతా మా పిల్లలు అయితే జోకుల మీద జోకులు వేసుకున్నారు. ఒకరోజు ఇది తింటారంటే అది తింటారంటే ఇంకా చాలాసేపు అక్కడే గడిపామన్నమాట. మాకైతే ఆ పొలాల మధ్యలో చాలా సంతోషం అనిపించింది. అక్కడి నుంచి నందవరం అండి, ఒక పల్లెటూరు దాటినాక ఒక అరగంట కూడా పట్టదు. నందవరం చౌడేశ్వరి దేవి చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, ఇదే అండి ఆ గుడి. అమ్మవారు చాలా పెద్దగా ఉంటారు, చాలా బాగుంటుంది. మేము పోయే టయానికి ఇంకా మూసేస్తున్నారనమాట. అయినా సరే కొంచెం మంది ఉన్నారని ఆ రోజు కొంచెం టైం తీసుకున్నారు. అయితే కడుగుతున్నారు అంతా, మొత్తం గుడి అంతా పెద్ద పైప్ వేసుకొని కడుగుతూ ఉన్నారు. కానీ అందరు దీపాలు పెట్టినట్లున్నారు, కుంకుమ దానికి జారుతూ ఉంది. ఇంకా మేమైతే అట్లాగే, నేనైతే కాలు జారుతుందేమని భయపడి పోయాను. ఎందుకంటే ఆడ కొంచెం కుంకుమ ఎక్కువ పోస్తారండి, పసుపు కుంకుమ. అది దాంట్లో మైదా ఉంటుంది కదా, జారుతుందని నాకైతే చాలా భయం వేసింది. ఇంకా అట్లాగే దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ చాలా అండి, ఇది చాలా అప్పట్లో ఎవ్వరు ఇక్కడ ఊరు కూడా ఉండదండి. అట్లాంటిది అమ్మవారు ఇక్కడ వెలిసిందని తెలుసుకున్న తర్వాత చాలా బాగా డెవలప్మెంట్ చేశారండి. ఒక 10 ఏళ్ళ కిందట కూడా ఇదంతా లేదండి. ఇప్పుడు చాలా ఒక 5 ఏళ్ళ నుంచి కరోనా అప్పటి నుంచి చాలా బాగా డెవలప్ అయింది ఇది అమ్మవారి గుడి మాత్రము. అంతా లోపలంతా కూడా బాగా చేశారు ఇప్పుడు. అప్పట్లో చాలా కష్టంగా ఉండేది ఇక్కడ రానికే. ఇప్పుడంటే వెహికల్స్ ఉన్నాయి. అప్పట్లో మా అమ్మ వాళ్ళంతా బండ్లు కట్టుకొని పోయేవాళ్ళంట. అలాగా మేము ఇప్పుడైతే కనుక కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అమ్మవారి గుడి అయితే ఈసారి అయితే అంత గోల్డ్ కలర్లో అంతా చేయించారండి. అదంతా అప్పుడు టైల్స్ ఉన్నాయన్నమాట 2-3 ఏళ్ళ కిందట. ఇప్పుడు చూడండి అంత ఈడి వరకే తీసాము. లోపల గుడిలో అమ్మవారిని తీయనీయలేదన్నమాట. దీనిలో ఒక చెట్టు ఉంటుందండి, శ్రీచక్రం చూడండి, కుంకుమార్చన ఇక్కడే చేస్తారు. ఈ చెట్టు ఉంటుందండి దీనిలో పక్కలోనే. అక్కడైతే కానీ ఎన్ని పిల్లల కోసమని చాలామంది ముడుపులు కడుతూ ఉంటారండి ఇక్కడ అంతా. ఇదంతా అందరూ సంతానం కోసము. అసలు ఎంత బాగా అవుతుందంటే ముడుపు కట్టినాక ఖచ్చితంగా ముడుపు ఫలితం అయితే ఉంటుందండి. తప్పకుండా పిల్లలు అవుతారు వాళ్ళకి. మేమైతే మా చిన్నోడు అమ్మవారి కాళ్ళు కనపరాలేదు నాకు అని అంటే, మీ అమ్మ కాళ్ళు చూడరా, మీ అమ్మ కాళ్ళు మొక్కితే సరిపోతుందని నేను చెప్తున్నాను వాడికి. మా వాడైతే చిన్నోడు కదా, బాగా అల్లరి చేస్తాడు, లేకపోతే సైలెంట్గా ఉంటాడు. వాడితో మాకు చాలా బాగా టైం అంతా గడిచిపోతుంది. వాడు చిన్న ముద్దుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడైతే కోతులు బీభత్సంగా ఉంటాయండి. ఏ నందవరంలో మాత్రము మనం భోజనం చేయాలని ఈడ తెచ్చుకుంటే అసలు అట్లా ఇట్లా ఉండదు, కోతులతో పరిగెత్తాల్సింది వస్తుంది. అందుకని మేము అక్కడే భోజనం చేసి వచ్చాము. పైగా ఆకలికి ఉండలేరు కదా పిల్లలు అంతసేపటికి. కానీ మా అదృష్టము గుడి అయితే తెరుచుకొని ఉన్నది, దర్శనం చేసుకొని వచ్చుకున్నాము. లోపల దీనిలో గర్భగుడి లోపలండి, అంటే బయట ప్రాంగణంలోనే లోపలికి స్వరంగంలో శివాలయం అమ్మవారు ఉంటుందన్నమాట. లోపలికి ఇది దాటుకొని వెళ్తే కిందికి మెట్లు దిగితే చిన్న దారి, చీకటిగా ఉంటుంది, వెలుతురు ఏమి ఉండదు. చూడండి ఇదే
ఇదే అండి మా పాప దర్శనం చేసుకొని వస్తున్నారు, బాబు పాప కింద లోపలికి. ఇంకా ఇది మాత్రం ఏమీ చేయలేదు, డెవలప్ చేయలేదు. ఇంకా కొంచెం వెళ్తిరుంది ఇక్కడంతా. అప్పుడైతే అసలు మొత్తం మూసుకుపోయింది అది. ఇంకా లోపలైతే గన దర్శనం మనము ఇక్కడ ఏం టోకన్స్ అయ్యే వాళ్ళు ఎవ్వరు ఉండరు, లోపల మనం వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావచ్చు అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి, మాత్రం బాగా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడంతా. ఇప్పుడిప్పుడు ఇల్లులు పడుతూ ఉన్నాయి బాగా, అక్కడక్కడ ఉండేవాళ్ళు రూములు కట్టుకొని. కానీ మనకి ఇక్కడ ఉండనికే రూములు కూడా ఉన్నాయండి. చాలామంది అమ్మవారిని చేసేవాళ్ళు మేకలు కోళ్ళు తెచ్చుకొని పొద్దున్నే ఇక్కడ చేసుకొని బయలుదేరతారనమాట. అంటే ఇన్నే వంటలు చేసుకొని వెంట్రుకలు తీయించుకునే వాళ్ళు అలాగ ఉంటారనమాట. చాలామంది చేసుకుంటారు. దారిలో పాండం దగ్గర మాకు కంకులు కనిపించాయి. ఇంకో విషయం ఏంటంటే, మేము కర్నూలుకు దగ్గరలో టోల్గేట్ దగ్గర ఇట్లా పొగొస్తుంటే ఏంటో అని నేను మా అబ్బాయి అమ్మ చూడు ఏందో అని అంటే సెల్లో పెట్టాను అనమాట వీడియో. నాకైతే ఆశ్చర్యపోయినండి, భయం వేసింది నాకు. లారీ అంతా మంటలు వచ్చేసినాయి, అంటుకుంటున్నాయి. కానీ ఎవ్వరూ లేరు అనమాట అటు సైడు. నాకైతే చాలా భయం వేసింది ఏమవుతుందో అని. కానీ పాపం డ్రైవర్ దిగి వెళ్ళిపోయినాడంట. తర్వాత ఎవరు వచ్చారో కూడా మాకు తెలియదు. ఇంకా మేము అందరం అక్కడి నుంచి వచ్చేసామన్నమాట.